Say it again. God is able to do what? దేవుడు ఏ విషయంలో సమర్థుడై ఉన్నాడు? To do exceedingly abundantly. Everybody say that. One more time. God is able to do exceeding abundantly, above that we ask or think. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా సమృద్ధిగా దేవుడు చేయగలడు. And we said God is a God of abundance. దేవుడు సమృద్ధి గల దేవుడు అని మనం He is an extravagant God. దేవుడు అత్యధికంగా కలిగినటువంటి Remember, the gospel is extravagant. చూడండి, సువార్త అత్యధికమైన There is విషయం. always excessiveness in God. ఎల్లప్పుడూ కూడా దేవుడిలో మిగులుపాటు అనేది God is not a waster, దేవుడు వృధా చేయవాడు కాదు, but God is extravagant. దేవుడు అత్యధికమైనటువంటి వాడు. He paved the streets in heaven with gold. దేవుడు తన పరలోకంలో వీధుల్ని కూడా బంగారంతో అమర్చున్నాడు. When there was a need to feed the people, ప్రజల్ని పోషించడానికి సమయం and there were వచ్చినప్పుడు, 5,000 men besides all the women and the children, స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు Jesus ఉన్నప్పుడు fed them. యేసుక్రీస్తు వారితో But then he said పోషించాడు. to the disciples, శిష్యులతో pick మాట్లాడాడు, up the scraps. మిగిలిన ముక్కలు ఎత్తండి అని. When they picked up the scraps, they had 12 baskets full. ఈ ముక్కల్ని ఎత్తినప్పుడు 12 గంపలు So ముక్కలు God is వచ్చాయి. not a God who just meets your needs, దేవుని అవసరాలను మాత్రం తీర్చువాడు but మాత్రం God కాదు. is a God who fulfills your desires. నీ వాంఛల్ని కూడా నెరవేర్చువాడై See, ఉన్నాడు. as I was growing up నేను ఈ విధంగా ఎదుగుతూ ఉంటుండగా in the church, I used to hear preachers come and preach, రకరకాల ప్రసంగికులు వచ్చి ప్రసంగం చేయడం నేను విన్నాను. saying that God will meet your need but not your wants. దేవుడిని నీకు వాంఛలు కాదు కానీ అవసరాలు తీరుస్తాడని. Cut him down a little bit. He will meet your needs but not your wants. ఇక నీ అవసరాలు తీరుస్తాడు కానీ నీకు కోరికలు కాదు. I used to think that's the truth. ఆ విధంగా సత్యమని And I'm అనుకుంటున్నాను. not trying to find fault with anybody. అయితే ఎవరిలో నేను తప్పు పట్టడం లేదు. But I believe there is, as years go by, there is more and more revelation people receive and insight from the Word of God. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్న కొలది వాక్యంలోంచి అధికమైన వివేచన ప్రజలు పొందుకోవడం The జరిగింది. revelation in the Word that we have today in the body of Christ was not there 10 years ago. 10 సంవత్సరాల క్రితం వారు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత ఈ రోజు మన క్రీస్తు సంఘంగా మనం కలిగి The ఉండాలి. Holy Spirit is always showing something new. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా నూతనమైన విషయాలు Well, తెలియపరుస్తున్నారు. maybe in the past we accepted the preaching which said God will meet your needs but not your wants. దేవుడు నీకు కోరికలు కాదు కానీ అవసరాలు తీరుస్తాడనే విషయాన్ని గతంలో మనం విని But I అంగీకరించాము. have news for you. అయితే మీకు ఒక సువార్త, God not only meets your needs, but He also fulfills your desires. దేవుడు నీ అవసరాలు తీర్చడం మాత్రం కాదు నీ వాంఛలు కూడా నెరవేరుస్తారు. Because He said in His Word, తన వాక్యాలు తను if you మాట్లాడాడు. will delight yourself in His Word, He will fulfill the desires of your heart. ఆయన వాక్యంలో మీరు ఆనందించగలిగినట్లయితే మీకు హృదయ వాంఛలు తను తీర్చగలుగుతాడు. Desires are not and wants are not needs. ఒక వాంఛలు కోరికలు అనేటివి That ఆకర్షణలు means కాదు. you can survive without that. అనగా అవి లేకుండా కూడా నువ్వు జీవించవచ్చు. Needs are such that you cannot survive if you don't have them. అవసరతలు అనగా వాటి లేకపోతే నువ్వు జీవించడం But కష్టమవుతుంది. desires or wants are superfluous. వాంఛలు కోరికలు అనేటివి అధికమైన That means you don't really necessarily need them to survive. నువ్వు బ్రతకడం కోసం నిజానికి నీకు వెక్కర్లేదు. But God is a good God. కానీ దేవుడు And మంచివాడు. God delights in the prosperity of His servants. తన సేవకుని యొక్క క్షేమంలో దేవుడు So when I ఆనందించేవాడు. have more than enough, నేను చాలిందని కంటే ఎక్కువ కలిగి the ఉన్నాను. Bible says God delights in it. వాక్యం సెలవిస్తున్నాలో దేవుడు And He ఆనందిస్తాడు. is the one that supplies this more than abundance. ఇక సమృద్ధిగా తను ఇవ్వగలిగినటువంటి వాడై So ఉన్నాడు. exceeding abundance ఇక అత్యధిక సమృద్ధి is your inheritance. అది నీ స్వాస్థ్యమై You ఉన్నది. have a right to have excessive. ఇక చాలిందని కంటే ఒక కలిగి ఉండడానికి నువ్వు హక్కును కలిగి ఉన్నావు. I'm not only showing you what excessive abundance ఇక is, చాలిందని కంటే ఒక కలిగి ఉండడం మనం చూపించడం మాత్రమే but I'm కాదు. also teaching you how to possess your exceeding abundance. నీకు అత్యధికమైనటువంటి సమృద్ధిని ఏ విధంగా స్వాధీనపరచుకోవాలో కూడా మీతో Don't మాట్లాడుతున్నా. let the devil, religion, or people cheat you from possessing your inheritance. నీ స్వాస్థ్యాన్ని పొందుకోకుండా మతం కానీ అపవాది కానీ నీకు సొంత మనసు కానీ